హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు ఈ మార్చి నెల పే స్లిప్‌లో గమనించవలసినటువంటి ముఖ్యమైన వివరాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ యొక్క పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయండి. డౌన్‌లోడ్ చేసుకోగలరు. మార్చి నెల పెన్షన్ వివరాలు సీఎఫ్ఎంఎస్ సైట్‌లో అప్డేట్. మార్చి నెల పెన్షన్‌కు సంబంధించి వివరాలను సీఎఫ్ఎంఎస్ సైట్‌లో పే స్లిప్స్ విభాగంలో ఉంచారు. సో, పెన్షనర్లు తమ వ్యక్తిగత ఖాతాలో లాగిన్ అయ్యి ఈ వివరాలను పరిశీలించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఫార్మ్ 16 ఆధారంగా ఇన్‌కమ్ టాక్స్ లెక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వివరాలను పరిశీలిస్తే కొన్ని ముఖ్యమైన అంశాలను మనమైతే గమనించవచ్చు. సో, ఇక్కడ మనకు రైట్ సైడ్‌లో ఉండేది ఫార్మ్ 16 డీటెయిల్స్ అండి. ఇన్‌కమ్ టాక్స్‌కి సంబంధించినటువంటి వివరాలైతే ఇయర్‌లీకి ఒక ఇయర్‌కి సంబంధించి అయితే అక్కడ అవైలబుల్‌లో ఉంటాయి. సో, మార్చి నెల పెన్షన్ లెక్కింపు విధానం. మార్చి నెల పెన్షన్ మొత్తాన్ని 12 నెలలకు పెంచి మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఐటీ లెక్కను అంచనా వేయడం జరిగింది. ఈ లెక్కింపుని పాత విధానంలో ఓల్డ్ రిజిమ్‌లో గణన చేసి పెన్షనర్లపై పన్ను భారం అంచనా అయితే వేశారు. ఇక రెండోది ఇన్‌కమ్ టాక్స్ డిడక్షన్ విధానము. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ కింద పెన్షనర్లు చెల్లించవలసిన పన్నును చూపించారు. అందరూ డిఫాల్ట్‌గా న్యూ రిజిమ్‌లోకి వెళ్ళినా ఇక్కడ మాత్రం పాత విధానాన్ని అనుసరించి పన్నును మాత్రం లెక్కించారు. ఇది ఇన్‌కరెక్ట్ కాలిక్యులేషన్ కావచ్చు. కాబట్టి అవసరమైన మార్పులు తీసుకునేందుకు పన్ను చెల్లింపుదారులు జాగ్రత్త వహించాలి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను మినహాయింపు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ప్రకారంగా వార్షిక ఆదాయం 12,75,000 వరకు ఉన్నవారు పెన్షనర్లు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. అయితే సీఎఫ్ఎంఎస్‌లో చూపించిన విధంగా ఐటీ డిడక్షన్ వివరాల్లో ఈ మార్పు మనకు వర్తించిందా లేదా అనేది పరిశీలించుకోవాలి. ఇక ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అండి. వైటీడీ లెక్కింపు విశ్లేషణ. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇది తొలి నెల కావున రెండో భాగంలో వైటీడీ వివరాలను పరిశీలించవచ్చు. ప్రస్తుతం ఒక నెలకు సంబంధించి వార్షిక లావాదేవీ వివరాలను మాత్రమే చూపించారు. పెన్షనర్లు తమ గత సంవత్సర పెన్షన్ లెక్కలు, పన్ను కట్టుబాట్లను గమనించి అవసరమైన సవరింపులు చేసుకోవచ్చు. పెన్షనర్లు ఏం చేయాలి అంటే సీఎఫ్ఎంఎస్ సైట్‌లోకి లాగిన్ అయ్యి పే స్లిప్స్ విభాగంలో వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. ఐటీ లెక్కింపు ఓల్డ్ రిజిమ్‌లో చూపించినందున తమ ఆదాయ పన్ను విధానాన్ని సరైన విధంగా అయితే మార్చుకోవాలి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మినహాయింపులను పొందేందుకు తగిన మార్పులను చేసుకోవాలి. వైటీడీ లెక్కలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది పరిశీలించి ఏమైనా లోపాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించడం మంచిది.